ఈరోజు మనం చెప్పుకునే కథ తల్లి ఎలుగుబంటి పిల్ల ఎలుగుబంటి. ఎలుగుబంటి తన పిల్లతో పాటు ఆహారం కోసం బయలుదేరింది. అడవి దాటి గ్రామం వైపు వెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక చెరకు తోట కనిపించింది. తల్లి పిల్ల లోపలికి ప్రవేశించి కడుపు నిండా చెరకుగడలు తిన్నాయి. ఇవి భలే రుచిగా ఉన్నాయమ్మా, కొన్ని ఇంటికి తీసుకెళ్లామా అని ఆశగా అడిగింది పిల్ల ఎలుగు. ముచ్చటపడుతున్న బిడ్డ కోరికను కాదనలేక కొన్ని చెరకుగడలను మోపుగా కట్టి తలపై పెట్టుకుంది తల్లి ఎలుగు. తరువాత రెండూ తిరుగుముఖం పట్టాయి. అడవిని చేరాక దారిలో వాటికి కోతి కనిపించింది. చెరకుగడలను చూసినదానికి నోరూరింది. ఎలుగుమామా, నాకు ఒక ముక్క ఇవ్వవా అని అడిగింది. ఆశ దోశ, అప్పడం వడా అంటూ కోతిని వెక్కిరించింది పిల్ల ఎలుగు. దీంతో కోతి చిన్నబుచ్చుకుంది. అది చూసిన తల్లి ఎలుగుబంటి కలుగచేసుకొని, ఏమీ అనుకోకు చిన్నపిల్ల కదా అంటూ తలమీదున్న మోపునుంచి ఒక చెరకుగడ తీసి ఇచ్చింది. తన మాట చెల్లకపోవడంతో పిల్ల ఎలుగు ముఖం మాడిపోయింది. కోతికి చాలా ఆనందం కలిగింది. చెరకుగడ తీసుకుని హాయిగా తినే పనిలో పడింది. తరువాత కొద్దిదూరం నడిచాక వాటికి గున్న ఏనుగు కనిపించింది. గబగబా అడుగులు వేసుకుంటూ తమవైపు రావడం చూసి, అమ్మా, నువ్వు ఆ ఏనుగు అడిగితే చెరకుగడలు ఇవ్వొద్దు అని మూతి తిప్పుతూ అంది పిల్ల ఎలుగు. నీ ఆలోచన తప్పు. సాయం ఎప్పుడూ వృధా కాదు. నోరు విడిచి అడిగినప్పుడు మనకు ఉన్నదాంట్లో కొద్దో గుప్పో ఇవ్వడం ప్రతి జీవికి ఉండాల్సిన కనీస ధర్మం. ఈ ప్రకృతి మనం అడగకుండానే అన్నీ ఇస్తుంది. ఈ విషయం తెలుసుకో అంది తల్లి ఎలుగు. ఆ సంగతి నాకు అనవసరం, ముందు మనం, ఆ తర్వాతే అందరూ అని మొండిగా వాదించింది పిల్ల ఎలుగు. అనుకున్నట్లుగానే ఏనుగు కూడా చెరకుగడ కావాలని అడిగింది. తల్లి ఎలుగు మరో ఆలోచన చేయకుండా ఏనుగు నోటికి చెరకుగడ అందించింది. దాంతో, అమ్మా, నేను ఏం చెప్పినా నీకది నచ్చడం లేదు అంటూ బుంగమూతి పెట్టుకుంది పిల్ల ఎలుగు. ఇంకా చెరకుగడలు తల్లిదగ్గర ఉంటే ఇలాగే చేస్తుందని ఊహించి బలవంతంగా తీసుకుని తాను మోయడం ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళాక ఈగల దండు చెరుకుగడలపై వాలుతూ పిల్ల ఎలుగుబంటి చుట్టూ తిరగడం ప్రారంభించాయి. దానికి అది అసౌకర్యంగా అనిపించి కోపం ముంచుకొచ్చింది. ఈగల్లారా, నాకు తిక్కలేస్తే మీ డొక్క చించి డోలు కట్టగలను, వెళతారా లేదా అని చిందులేసింది. మాకో చెరకుగడ పడేస్తే నీ వెంటపడం అంది. అందులో ఒక ఈగ, అబ్బా, మీకిస్తే మాకేంటి లాభం అని మూతి విరిచింది పిల్ల ఎలుగు. నీ తలమీద ఉన్న బరువు కొద్దిగా తగ్గుతుంది అని గడుసుగా అంది. అందులో ఒక ఈగ, చాలు చాలు అంటూ కదలబోయింది పిల్ల ఎలుగుబంటి. తల్లి ఎలుగుబంటి మాత్రం పిల్ల ఎలుగుని ఆపి, ఇంతవరకు చెరకు తోటలో చాలినన్ని చెరకుగడలు తిన్నాంకదా, ఇప్పుడున్న దాంట్లో ఒకటివ్వడంలో తప్పులేదు. ఉన్న ఈ రెండింటిలో ఒకటిచ్చేస్తే మిగిలింది ఎవ్వరికీ ఇవ్వను అని మాటిచ్చింది. అమ్మా, నువ్వు ఎప్పుడూ ఉన్నదాంట్లో ఎవరికో ఒకరికి ఇవ్వాలనే సలహా ఇస్తుంటావు. ఏనుగు, కోతికి కూడా ఊరకనే ఇచ్చావు. తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డబేరమొక్కటేనని నువ్వే చెబుతుంటావు అని నిష్ఠూరంగా మాట్లాడింది పిల్ల ఎలుగు. ఎక్కువున్నప్పుడు ఇవ్వాలి, అది సాయం చేసే గుణం. తక్కువున్నప్పుడు ఆలోచన చెయ్యాలి, అది బతుకుపాఠం అని హితబోధ చేసి ఒక చెరకుగడను ముక్కలుగా విరిచి కింద పడేసింది తల్లి ఎలుగు. దాంతో ఈగలు సంతోషంతో కృతజ్ఞతలు చెప్పాయి. అలిగిన పిల్ల ఎలుగుబంటి ఉన్న ఒక్క చెరకుగడను తల్లిదగ్గరే పడేసి వడివడిగా అడుగులేస్తూ దూరంగా వెళ్ళిపోయింది. ఏరుదాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళి తల్లిని కంగారు పెట్టాలనుకుంది. అంతే, ఒక్క ఉదుటున ఏటిలోకి దూకింది. అలా కొద్ది దూరం వెళ్ళిందో లేదో ఊబిలో చిక్కుకుపోయి ఉక్కిరిబిక్కిరైంది. భయంతో రక్షించండి, రక్షించండి అంటూ కేకలు వేయసాగింది. అది చూసిన తల్లి ఎలుగుబంటి ఆందోళనతో ఏం చెయ్యాలో తోచక గగ్గోలు పెట్టసాగింది. ఆ అరుపులు విందారగిస్తున్న ఈగల చెవిన పడ్డాయి. అయ్యో, పాపమనుకున్నాయి. అందులో ఉన్న గడుసుఈగ ఆలోచనలో పడింది. పొందిన మేలు మర్చిపోకూడదు అనుకుని చెరకుగడలు తీసుకున్న కోతి, ఏనుగుల సంగతి కొద్దిసేపటి క్రితం వినడం గుర్తుకొచ్చింది. వాటిని వెతుక్కుంటూ ఎగిరింది. కాస్త దూరంలో తీరుబడిగా కూర్చుని
చెరకుగడ తింటున్న కోతి కనిపించింది. హమ్మయ్య అనుకుని కోతితో ఊబిలో పిల్ల ఎలుగు చిక్కుకున్న విషయం చెప్పింది. కోతి వెంటనే ఏటి దగ్గరకు వెళ్ళి చెట్లకున్న చిన్న చిన్న రెమ్మలను విరిచి పిల్ల ఎలుగుబంటి చిక్కుకున్న చోట విసరసాగింది. ఆ ఈగ మళ్ళీ ఏనుగు దగ్గరకు వెళ్ళి దానికి విషయం తెలియజేసింది. ఏనుగు పరుగు పరుగున అక్కడకు చేరింది. నీటిలో ఒడుపుగా దిగి పిల్ల ఎలుగుబంటికి తన తొండాన్ని అందించింది. దాని సాయంతో కొద్దిసేపటికి పిల్ల ఎలుగు బయటపడింది. ఇతరులకు మనం సాయం చేస్తే ఏదో రూపంలో మళ్ళీ మనకు తిరిగి అందుతుంది అని అప్పుడు పిల్ల ఎలుగుకు అర్థమైంది.